శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అదిగో తిరువేంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన కలియుగ వైకుంఠపురి. ఆ కలియుగ వైకుంఠపురిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి గరుడ వాహనంతో పులకించింది ఆ తిరుమల. ఇప్పుడు అంతకంటే అత్యద్భుతమైన వాహనం, అంతకంటే గొప్ప వాహనం హనుమంత వాహనం. హనుమంత వాహనం అంటే ఆ హనుమంతుడు ఆ రామావతారంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుణ్ణి వీపుపై ఎక్కించుకొని 4 మాడ వీధుల్లో తిరగబోతున్నాడు. అదిగో అప్పుడే ఆ వాహనం అదిగో వస్తుంది. ఆ హనుమంతుడిని చూడండి. ఆ హనుమంతుడు స్వామిని దాల్చి ముందుకు వస్తున్నాడు. ఈ ఘట్టం కోసం ఎంతోమంది దాస్యభక్తి గలవారు ఆ స్వామి పాదాలే తమకు శరణు శరణు అంటూ ఉన్న ఆ భక్తులంతా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. హనుమంతుడు ఎవరి హనుమంతుడు అంటే రామాయణంలో హనుమంతుడే ముఖ్యమైనటువంటి పాత్ర. హనుమంతుడు లేకపోతే రామాయణం ఎక్కడుంది? హనుమంతుడు ఆ రాముణ్ణి ఆ లక్ష్మణుణ్ణి భుజాలపై కూర్చొనబెట్టుకొని ఎగిరాడు, తిరిగాడు, ఆనందించాడు. ఆ రాముడే తన సర్వస్వం అని ఆ రాముని పాదాల చెంత మాత్రమే ఉన్నాడు. సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆ రావణ లంకకు చేరగల ధీరుడు ఎవరు అని ఎదురు చూస్తే వెతికితే పక్కనే ఉన్న ఆంజనేయుడు కనిపించాడు శ్రీరాముడికి. అప్పుడు ఆంజనేయుడు రివ్వున ఆకాశంలో ఆ లంకకు చేరి ఆ లంకలో సీతమ్మను కనిపెట్టి సీతమ్మకు ధైర్యం ఇచ్చి అక్కడి నుంచి ఉంగరం తెచ్చి ఆ రాముడు ఇచ్చిన ఉంగరాన్ని అమ్మకు ఇచ్చి అమ్మ దీవెనలు తీసుకొని ఆ తరువాత ఆ లంకా దహనం కూడా చేసి వచ్చాడు ఆ ఆంజనేయుడు. ఆ ఆంజనేయుడు రామునికి నమ్మిన బంటు. ఇప్పుడు ఉన్న ఆ తిరుమల వెంకటరాయుడు కూడా ఒకప్పటి రాముడే. అందుకే మనం ప్రతిరోజు ఉదయం సుప్రభాతంలో కౌసల్య సుప్రజ రామ అంటూ ఆ రాముడినే తలుచుకుంటాం, ఆ రామావతారాన్నే తలుచుకుంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ రాముని జపం మనం నిత్యం చేస్తూ ఉంటాం. ఆ త్రేతాయుగం నాటి శ్రీరాముడే ఈ తిరుమల వెంకటేశ్వరుడు. అందుకే ఆ ఆలయానికి ఆ మహాద్వారానికి ఎదురుగుండా ఉండేది ఎవరయ్యా అంటే బేడి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి ఎక్కడికి కదలకుండా అక్కడే బేడీలు వేసుకొని ఆ స్వామిని నిత్యం అర్చిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం స్వామివారికి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి స్వామి అంటుంటాం. మనకి ఎటువంటి అవస్థలు లేకుండా ఆ బేడి ఆంజనేయ స్వామి చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం మెట్ల దారిలో వస్తుంటే నిలువెత్తు ఆ ఆంజనేయ స్వామిని మనం చూడవచ్చు. ఆ స్వామి అందుకే తిరుమల 7 కొండల్లో ఒక కొండ అంజనాద్రి. ఆ అంజనాద్రి ఆ ఆంజనేయ స్వామి ఆవహించి ఉంటాడు ఆ అంజనాద్రిలో. అదే విధంగా ఆకాశగంగ దగ్గర అంజనాదేవితో కూడి బాలాంజనేయ స్వామి ఉంటారు. అలా ఎటు చూసినా ఆంజనేయ స్వామి మనకు తిరుమలలో దర్శనమిస్తూ ఉంటారు. అంతటి స్థానాన్ని ఆ ఆంజనేయ స్వామి పొందారు. అంత భక్తాగ్రేసుడు ఆయన. ఆంజనేయ స్వామి దాస్య భక్తికి నిదర్శనం. ఆంజనేయ స్వామిని మనము కొలిస్తే ఆ దాస్యభక్తి మనకు వస్తుంది. మనము కూడా ఆంజనేయ స్వామి యొక్క అనురాగాన్ని ఆప్యాయతను పొందే అవకాశం మనకు లభిస్తుంది. అదిగో ఆ వాహనం ఉదయం పూట కావటంతో సూర్యరశ్మి రావటంతో ఆ ఆంజనేయ స్వామిపై ఆ బంగారు రంగు ఆంజనేయ స్వామిపై ఆ సూర్య కిరణాలు పడి స్వామి తలతలా మెరుస్తున్నారు. ఆ 2 చేతులతో స్వామిని వహించారు. ఆ స్వామి యొక్క దాస్యభక్తి అలాంటిది. మరి స్వామి ఆ రామావతారంలో
ఆ రాముడు ఎలా ఉన్నాడో శ్రీనివాసుడు కూడా అలానే నిలబడి, శ్రీనివాసుడు కూడా అలానే ఆ హనుమద్ వాహనంలో ఊరేగుతున్నాడు. ఆ హనుమద్ వాహనం అలా ముందుకు వెళ్తుంది. భక్తజనులు గోవిందనామాలతో ఆ 4 మాడ వీధులు దద్దరిల్లుతున్నాయి. అలా హనుమంత వాహనంలో స్వామిని దర్శిస్తున్న భక్తులు కొందరైతే కొందరు హారతలిస్తున్నారు, కొందరు జేజేలు పలుకుతున్నారు. ఆ 4 మాడ వీధుల్లో తిరుగుతున్న స్వామిని మనం ఇప్పుడు వీక్షించి తరిస్తున్నాము. నిజంగా ఆ ఆంజనేయ స్వామిని, ఆ తిరుమల వెంకటనాథుని ఒకేసారి మనము అలా చూడటం, ఆ భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుడిని, ఆ రామావతారంలో ఉన్నటువంటి శ్రీనివాసుని చూసి మనము ఎంతో ఆనందిస్తున్నాము. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. అంతటి మహత్తరమైనటువంటి ఘట్టం ఈ హనుమద్ వాహన ఘట్టం. ఈ ఘట్టాన్ని చూసిన మనందరికీ ఆ ఆంజనేయ స్వామి, ఆ శ్రీనివాసుని ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.